తిరుమలలో డ్యాముల భద్రత, నీటి నిల్వల పెంపునకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది టీటీడీ. రాష్ట్ర ప్రభుత్వ జల వనరుల శాఖ సహకారంతో డ్యాముల్లో బాతిమెట్రిక్ సర్వేను నిర్వహిస్తోంది. జలాశయంలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ఈ సర్వేను వినియోగిస్తున్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా జలాశయంలో పూడికతీత పనుల ప్రారంభించింది టీటీడీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. బంగారం ధరలో హెచ్చుతగ్గులు శ్రీవారి బంగారు డాలర్ల విక్రయాలపై పడింది. శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల సౌకర్యార్థం టీటీడీ డాలర్లు విక్రయిస్తుంది. ఇక్కడ వెండితో పాటు బంగారు డాలర్లు విక్రయిస్తుంది. వెండికి సంబంధించి 10 గ్రాములు నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది. బంగారానికి సంబంధించి మాత్రం 2, 5, 10 గ్రాములు ఇలా శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులు ఈ డాలర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇక్కడ రేటును కూడా వారం రోజుల పాటు ఒకే విధమైనటువంటి రేటును నిర్దేశిస్తూ ఉంటారు. బుధవారం రోజున ధరను నిర్దేశిస్తారు. సాధారణంగా అయితే చెన్నై సంబంధించినటువంటి బులియన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బులియన్లో ఏది ఎక్కువ ధర ఉంటే ఆ ధరనే ఇక్కడ నిర్దేశిస్తూ ఉంటారు. ఆ ధర ప్రకారమే వారం రోజుల పాటు కూడా విక్రయాలు జరుపుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంగా రోజువారీగా బంగారు ధరల్లో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రాముకు 1000 రూపాయలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారం రోజుల క్రితం ఉన్నటువంటి ధరల కంటే కూడా ఇవాల్టి రోజు ఉన్నటువంటి ధర ఎక్కువగా ఉండడంతో బంగారుకు సంబంధించినటువంటి డాలర్ల విక్రయాలు కూడా అన్యూహంగా పెరిగిపోయాయి. సాధారణంగా శ్రీవారి ఆలయం ఎదుట ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటర్లో బంగారు డాలర్లు సాధారణ రోజుల్లో 20 నుంచి 30 లక్షల వరకు కూడా విక్రయాలు జరుగుతూ ఉంటాయి, రూపాయలకు సంబంధించి విలువ వరకు. ఇక అక్షయ తృతీయ లాంటి ప్రత్యేక పర్వదినాల్లో అయితే ఇది 75 లక్షల నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. కానీ గత వారం రోజులుగా మాత్రం బంగారు డాలర్ల విక్రయాలు అన్యూహంగా పెరిగిపోయాయి. గత బుధవారం రోజున దాదాపు 1,56,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి డాలర్లను విక్రయించారు. అటు తర్వాత రోజు 1,30,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి డాలర్లను టీటీడీ విక్రయించింది. దీంతో అన్యూహంగా జరిగినటువంటి ఈ పరిణామాలపై టీటీడీ అధికారులు దృష్టి సారించారు. బంగారు డాలర్లను శ్రీవారి భక్తులే కొనుగోలు చేస్తున్నారా, లేక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాటిని కొనుగోలు చేసి బయట మార్కెట్లో మళ్ళీ వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారా అన్నటువంటి అంశంపై దృష్టి సారించారు. దీంతో వారం రోజుల పాటు ఉండేటటువంటి ధర విధానాన్ని తొలగించి రోజువారీగా మార్కెట్లో ఉన్నటువంటి విలువ ఆధారంగా ధరలు నిర్దేశించాలన్నటువంటి యోచనలో అయితే టీటీడీ అధికారులు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకు అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశాలు నిర్వహించారు. టీటీడీకి సంబంధించి ఏ విధంగా ధరను నిర్దేశించాలి, దానికి ఏ ప్రాతిపాదికన తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్నటువంటి అంశాలపై అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతుంది. ఇవాల్టి రోజు కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులతో టీటీడీ అధికారులు అయితే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కౌంటర్లో విక్రయాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉన్న భక్తులను తీసుకున్నాం. చెప్పండి, ఏంది ఇక్కడ పరిస్థితి, ఎప్పటి నుంచి వస్తున్నారు? నమస్తే అండి. టీటీడీ వారు అందించేటువంటి డాలర్ విక్రయాలు అనేది అందరికీ చాలా ఎంతో ఉన్నతమైనటువంటి పద్ధతి. కానీ ఈ బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ రోజు రోజుకి వస్తున్న మార్పుల వల్ల ఈరోజు కొందామనే కుతూహలంతో వచ్చినప్పుడు కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుని మళ్ళీ విక్రయాలు జరపాలని భక్తుల తరపున మేము కోరుకుంటున్నామండి. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ మూసివేయడం పట్ల భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుగోలు చేయడానికి ఈ ప్రాంతానికి చేరుకున్నాం, దానికి సంబంధించినటువంటి ధరనైతే టీటీడీ నిర్దేశించవచ్చు, కానీ టీటీడీ కౌంటర్ని మూసివేసి విక్రయాలు ఆపివేయడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మరో భక్తులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. ఎప్పుడైనా సరే బంగారం కొందామంటే ప్రతి సంవత్సరం 1 గ్రాము 2 గ్రాములు ఇక్కడ కొనుక్కునేవాళ్ళం. అలాంటిది మొత్తం క్లోజ్డ్ అని బోర్డు పెట్టారు. అంటే యాక్చువల్గా అయితే దేవుడి దగ్గర బంగారం కొనుక్కుంటాం అన్నది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటాం. అలాంటిది మొత్తం మూసేసి క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసారు. ఏ విధమైన ఇక్కడ లావాదేవీలు జరగట్లేదు. దీని మీద బోర్డు కూడా ఒక నిర్ణయం తీసుకుని గోల్డ్ అమ్మించాలని చెప్పేసి భక్తుడిగా కోరుకుంటున్నాం. ఇది భక్తులైతే తాముకున్నటువంటి విశ్వాసంతో శ్రీవారి ఆలయం వద్ద విక్రయిస్తున్నటువంటి బంగారు డాలర్ల కొనుగోలు ప్రక్రియనైతే కొనసాగిస్తారు. ప్రస్తుతం డాలర్ల విక్రయాలను టీటీడీ నిలిపివేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ సత్వరమే నిర్ణయం తీసుకొని డాలర్లకు సంబంధించినటువంటి విక్రయాలు ప్రారంభించాలని అయితే భక్తులు కోరుతున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ.